యానాం రిఫెల్ టవర్ దగ్గర జరిగే అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చి యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, విసిక్ పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న, విసికే పార్టీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కోరమాటి జార్జ్లు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తెలిపారు. యానాం రీఫిల్ టవర్ దగ్గర జరిగే అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చి యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, విసిక పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న, విసికే పార్టీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కోరమాటి జార్జ్లు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తెలిపారు. త్వరలోనే దాన్ని పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులను, అదేవిధంగా యానాం ప్రజాప్రతినిధిని కూడా దీనిపై స్పందించాలని చెప్పారు. అలాగే చేయని పక్షంలో రాబోయే రోజుల్లో వీరిపై స్పందిస్తామని వారు తెలిపారు. అది కాకుండా ఫోటోతో ఏదైనా షూట్ తీసుకుంటానంటే ఫోటో పట్టుకుని ఎవరన్నా వస్తే 200 రూపీస్, ఫోటో షూట్కి అయితే 1000 రూపాయలు అనేది అక్కడ పెట్టడం జరిగింది. మీకు అది కూడా చూపిస్తాం. ఈరోజు మీరు చూసినట్లయితే యానంలో చాలా గొప్పగా ఉంది, ఏదో ఉందని చూపించేస్తున్నారు. ఇక్కడ ఫోటో షూట్ చూడడానికి ఏం కనిపిస్తున్నాయి మీకు చూడండి ఒకసారి. ముళ్ళు కంచులు తుప్పల్లో ఇవి కనిపిస్తున్నాయి. అదే కాకుండా మీరు చూసినట్లయితే ఆ టవర్ దగ్గరికి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాల నుంచి లిఫ్ట్ కూడా పనిచేయకుండా అమౌంట్ అనేది వసూలు చేస్తుంటే అయితే పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే వెళ్ళేటప్పుడు సరేలే 30 రూపీస్ తీసుకున్నారు, పోనీ అంత పైకి వెళ్ళి ఏదో చూడొచ్చు, వ్యూ అంతా చూడొచ్చు, సముద్రం కనిపిస్తుంది కానీ వాళ్ళు అనుకుంటారు. అయితే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత లిఫ్ట్ పనిచేయకపోతే అంతస్తులు అంత పైకి ఎలా ఎక్కుతారంటే ఒకసారి ఆలోచించండి. పబ్లిక్ 30 రూపీస్ కట్టేసిన తర్వాత వాళ్ళ రిసిప్ట్ ఇచ్చేస్తారు, వెనక్కి ఇవ్వడానికి ఉండదు. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళు తిడతారు. వాళ్ళు వచ్చి ఏమని తిడతారు, ఏవయ్యా చెప్పాలి ఇది ఏంటి ఎలా ఉంది, ఎటు పైన లిఫ్ట్ కూడా పని చేయకపోతే ఏదో ఎక్కుదని చూడడానికి ఏదో ఉంది, తీరచ్చు దానికి ఎక్కలేకపోతున్నాం అని చెప్పేసి ముసలోళ్ళు, పెద్దలు, చిన్నోళ్ళు ఎవరొకరు వెళ్తారు కదా. వీళ్ళందరూ పబ్లిక్ అందరూ కూడా తిట్టుకుంటున్నారు కదా. ఎందుకు వాళ్ళందరూ ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్, ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు, ఏం చేస్తున్నారు ఈ పార్టీ ఉన్న ప్రభుత్వం ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు అసలు. ఇవన్నీ చూస్తే అన్ని తప్పులే. మీరు రోడ్డు మీదకి వచ్చిన తప్పులు ఎన్ని తప్పులే. దీనికి మనం అమౌంట్ వసూలు చేస్తున్నాం అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎంతవరకు సమంజసం అనేది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. దీనివే నాకు ఇది బాధ అనిపిస్తుంది, తప్పు అనిపిస్తుంది. కాబట్టి దీన్ని 100% యానం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా దీన్ని శుభ్రం చేసి, దీన్ని పర్ఫెక్ట్గా చేసి, ఒక గార్డెన్ చేసి, దీనిని ఖచ్చితంగా లిఫ్ట్ పనిచేసేలా చేసిన తర్వాత ఈ ఫీజులు ఏదైతే ఈచ్ 1% 30 రూపీస్ ఉందో, ఏదైతే కెమెరాకి 200 రూపాయలు, ఫోటోషూట్కి 1000 రూపాయలు ఏదైతే ఉందో, ఏదైతే ఈ లిస్ట్ పెట్టారో ఖచ్చితంగా అది అన్నీ చేసిన తర్వాత తీసుకోవాలి తప్ప అట్లీస్ట్ లిఫ్ట్ కూడా పని చేయకుండా మీరు అమౌంట్ కలెక్ట్ చేసేవాడు అనేది కరెక్ట్ కాదని చెప్పి దీన్ని ప్రభుత్వం విఫలమని చెప్తాను. ఖచ్చితంగా లిఫ్ట్ అనేది పనిచేసిన తర్వాత మాత్రమే అమౌంట్ తీసుకోవాలని చెప్తాను. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, పబ్లిక్ సఫర్ అవుతున్నారు. ఇది మా వరకు వచ్చి మా కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మేము ప్రజలు తెలియజేస్తున్నాం. దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. సో పాస్ చేయి అక్కడ అది తీసి పాస్ చేసి అది తీయ ఒకసారి. ఇది అది ఉన్నాయి కదా, పాస్ చేయి.